హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది చూసారా? ఇది యాక్చువల్గా మీకు తెలిసిన చెట్టే, కరేపాకు చెట్టు. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంతే ఆకు, ఇంతకు మించి మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికేటట్టు పెద్ద పెద్ద ఆకు అలా అవ్వదు. కానీ దీని వాసన సేమ్ ఉంటుంది. సో ఇది చాలా బాగుందని తీసుకొచ్చాను, నాకు తెలిసిన నర్సరీలో. ఒకళ్ళ దగ్గర చాలా మంచి గ్రో అయిందని కూడా చూశాను, కాబట్టి నేను తీసుకున్నాను. ఈ చెట్టు పెరుగుటి అనే పేరుతో ఉంటుందటండి మన తెలుగులో. ఇది చాలా మంచి క్రీపర్ అవుతుందట, ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది ఇదో చూసాను, చాలా బాగుందని తీసుకున్నాను. ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇది జస్ట్ షో క్రోటను, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇవి నేను తులసి మొక్కలు తెచ్చుకున్నాను, వనంలో పెంచుతాను, ట్రై చేద్దామని. ఇది మనందరికీ నచ్చే బొండు మల్లి. చూసారా, మొగ్గలు చాలా ఉన్నాయి ఈ చెట్టుకి, అందుకని తీసుకున్నాను. దీని ఫ్లవర్ ఇది యాక్చువల్గా వడిలిపోయింది, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇవన్నీ మొగ్గలు ఈ చెట్టు నిండా చాలా ఉన్నాయి. సో 2 మొక్కలు తీసుకున్నాను, అవి పెంచుదామని. ఇదేమో లక్కీగా నాకు వంగ చెట్టు దొరికిందండి. 2 వంగ చెట్లు నర్సరీ వాళ్ళు పెంచుతున్నారు. నేను అడిగాను, నాకు ఇచ్చేసేయండి, నేను డబ్బులు ఇస్తాను అని. నాకు తెలిసిన నర్సరీ అనమాట. తీసుకోండి మేడం, ఏం కాదు అంటే తీసుకున్నాను. ఇది చాలా పెద్దది వస్తుందండి. ఇది మీకు కాయ ఒకటి ఊడిపోయిందట వాళ్ళ దగ్గర. నేను అది దాని పైన తొడిమి చూపిస్తాను, చూడండి, మీకు తెలుస్తుందో లేదో. ఇది చాలా పెద్దది, ఇంత కాయ వస్తుంది దీనికి. నేను కాయ చూసాను, పడిపోయిన కాయ. అది ఫోటో తీయడం మర్చిపోయాను, లేకపోతే చూపిస్తాను మీ అందరికీ. ఇది కూడా చాలా ఫ్లవరింగ్ ఉందండి. ఈ బడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. చూడండి ఎంత పెద్ద బడ్డో, ఇంత కాయ వస్తున్నట్టు ఇది. సో దీంట్లో ఉన్నాయి బాగానే. ఇది కుండీలోనే ఉంచేసి కొంచెం యాక్చువల్లీ పెళ్ళగిచ్చాలి. ఇదంతా చూడండి ఎలా ఉందో మట్టి. కొంచెం 4-5 చెట్లు ఉన్నాయి దీంట్లో, సెట్ చేయాలి. ఇది కూడా అలాంటిదే, కాకపోతే ఇది చిన్న కాయ. దీనికి కాయ ఉండాలండి, నేను చూపిస్తాను ఒకసారి మీకు. దీనికి కూడా చూడండి ఫ్లవరింగ్ చాలా బాగుంది. ఇదిగోండి, ఇదంతా ఫ్లవరింగే. ఇదిగోండి కాయ కనిపిస్తుందా? ఇదండి కాయ ఇప్పుడు వస్తుంది. ఇది ఇంకో కాయ. దీనికోసం నేను చాలా ట్రై చేస్తున్నానండి. గుత్తొంకాయ చాలా బాగుంటుంది మన వంటల్లో కూడా. సో ఇవే నేను కొన్నది. ట్రేలు ఒకటి కొన్నాను, చిన్నవి 2 ట్రేలు తీసుకున్నాను 50-50కి. రావట్లేదంటే ఇది చూడండి, ఇది ఆకుకూరలకు బాగుంటుందని ఒక 2 ట్రేలు తీసుకున్నాను. ఇవేమో పెద్దవి, ఒక 2 తీసుకున్నాను. మనకు కొంచెం అల్లం, చామదుంపలు వేయడానికి బాగుంటుందండి. ఇదండి ఇవాళ నేను నర్సరీకి వెళ్ళి కొన్నవి. ఊరికే మీకు చూపిద్దాం అనిపించింది, ఎందుకంటే జూన్ వచ్చేసింది కదా, మొక్కలు కొంచెం వేసుకుంటే బాగుంటుందని ఉద్దేశం తీసుకున్నాను. ఇవన్నీ నేను తెచ్చుకున్నాను. తులసి కూడా వేయాలి, కొంచెం వడిలింది, అందుకే వాటర్లో పెట్టాను. ఇది ఒక డిఫరెంట్, మనకు దగ్గర చాలా చోట్ల దొరుకుతుంది ఇది. అయితే ఇది ఫ్లవరు, ఇది కొంచెం వడిలిపోయిన ఫ్లవరు. ఆ మొగ్గలు విచ్చుకున్నాక మళ్ళీ ఫోటో పెడతాను మీకు, వీడియో తీసి పెడతాను. ఇది ఒక 2-3 తీసుకొచ్చాను. ఇది కూడా నేను వాటర్లో పెట్టాను ప్రస్తుతానికి. ఇది భృంగరాజు అండి, జుట్టుకి మంచిది కదా అని ఆ కుండీల్లో ఎక్కడో ఉంటే నర్సరీ వాడిని అడిగితే తీసుకెళ్ళండి మేడం అని చెప్పారు. నాకు లక్కీగా వేర్లతో సహా దొరికింది, తెచ్చాను. ఇది సాయంత్రం వేస్తాను, ఒక 2 రోజుల తర్వాత చూద్దాం. ఇది మంచిగా హెల్దీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎండకు వీకెండ్ కాబట్టి ఇలా ఉంది. ఇది మంచిగా అయిన తర్వాత ఆ ఫ్లవర్స్ చూపిస్తూ ఇది కూడా వీడియో తీస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.